ఓం శ్రీ సాయిరామ్. నా పేరు డాక్టర్ సంబరాజు కిషన్ ప్రకాశ్రావు. మా నాన్నగారి పేరు సంబరాజు నరసింహారావు. మా అమ్మగారి పేరు సంబరాజు శకుంతలాదేవి. మా స్వగ్రామం కేతేపల్లి. మా చెల్లెలు గారు చెప్పినట్టు మాది ఇప్పుడు వనపర్తి జిల్లా. కేతేపల్లి గ్రామం, వనపర్తి జిల్లా. అయితే మేము అక్కడ పుట్టిన స్థలము, స్వస్థలము, అది పెరిగిన చిన్నప్పుడు బాల్యం అంతా అక్కడే. అయితే చెప్పవలసినది ఏమిటంటే, మా స్వామి మా కుటుంబానికి పరిచయం మా చెల్లెలు వాళ్ళు, మా స్వయంప్రభ వాళ్ళు చెప్పినారు కదా. ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లాలో ప్రప్రథమంగా మా నాన్నగారు పుట్టపర్తికి వెళ్ళిన వాళ్ళలో మా నాన్నగారు ఒకడు. ఆయన తర్వాతనే ఇంక అందరూ మహబూబ్నగర్ జిల్లాల నుంచి అందరూ వెళ్ళి స్వామి దర్శనం, పరిచయం అన్నీ చేసుకున్నారు. ఇంకా నేను 1952 అంటే నాకు అప్పుడు సుమారు ఒక 8 సంవత్సరాలు ఉంటాయి, బాల్యమే. ఆ వయసులో నేను ప్రప్రథమంగా మా పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంక మా మేనత్తలు, మా మేనత్త పిల్లలు, మా మేనత్త మా మామలు అందరూ అక్కడ బాగా కలిసిపోయేవాళ్ళం. అయితే ఆ టైంలో పిల్లల గుంపు బాగానే ఉండేది. ఆ పిల్లల గుంపుతోటిగా చిన్నపిల్లలం అంతా తిరిగేవాళ్ళం. తిరిగి అక్కడ వెనుక ఇప్పుడు ఉండే శాంతి మందిరం వెనక వైపు దక్షిణ సైడు పెద్ద పెద్ద గుట్టలు ఉండేవి. ఆ గుట్టల్లో ఎక్కి ఇక్కడ ఆడుకునేవాళ్ళం. అయితే నాకు స్వామితో ఒక చిన్న అనుభవం. అయితే అప్పుడు స్వామి చాలా అందరితో కలిసి పిల్లలతో కూడా కలిసి బాగా మాట్లాడేవాడు. మేమంతా పిల్లలమంతా కలిసి ఒకసారి వెనుక ఉండే గుట్ట మీదకి ఎక్కాం. గుట్ట మీదకి ఎక్కి మేము ఏదో తిరుగుతున్నాం, ఆడుకుంటున్నాం. అయితే స్వామి మందిరం పైన ఉన్నాడు. పైన ఉంటే చూశాడు. చూసి చెయ్యి ఉప్పి కిందికి దిగిరండి అన్నాడు. సైగ చేశాడు. అంటే మేము స్వామిని చూసాం. చూసి స్వామి పిలుస్తున్నాడు, కిందికి వెళ్ళాలి అని చెప్పి మేము కిందికి వచ్చాం. కిందికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం మా రూమ్లలోకి వచ్చేవాడు స్వామి. వచ్చినప్పుడు వీడు గుట్టలెక్కుతున్నాడు, అల్లరి చేస్తున్నాడని ఈపు మీద ఇట్లా తరిచాడు. అది తరిచి గుట్టలెక్కితే ఇక్కడ పాములు ఉంటాయి, అక్కడ తిరగకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇక చెప్పాడు. అదొకటి నాకు బాగా జ్ఞాపకం ఉంది. మేము పిల్లలు ఉన్నప్పుడు ఆ గుట్టల మీదకి ఎక్కితే స్వామి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చినట్టు, అది ఈపు మీద ఇట్లా తరిచినట్టు, అది నాకు ఇప్పటికి కూడా బాగా జ్ఞాపకం ఉంది. ఇట్లా చిన్నప్పుడు ఇంకా మేము పోయేవాళ్ళం. తర్వాత ఇక 59లో నాది ఇది అయిపోయింది. ఇది మన మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత నిజాం కాలేజీలో నేను మళ్ళీ కాలేజ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. కాలేజ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినాక అప్పుడు మా నాన్నగారు నేను డాక్టర్ చేయాలని బయాలజీ గ్రూప్ ఇప్పించాడు. బయాలజీ గ్రూప్ ఇప్పించినాక నేను తీసుకొని బాగానే చదువుతున్నాను. చదివిన తర్వాత అప్పుడు నాకు పీయూసీలో మంచి మార్కులు రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మెడికల్ ఎంబీబీఎస్ కొరకు అప్లై చేయాలి. అయితే నాకు స్వామి అనుగ్రహంతో చాలా మంచి మార్కులు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా ఒకసారి అన్నాడట, ఇంకే మీ అబ్బాయి డాక్టర్ అయిపోతాడు అన్నాడట. అన్నాక అది ఒకటి మా నాన్నగారు వచ్చి నాతో చెప్పాడు, మీ అబ్బాయి డాక్టర్ అయిపోతాడు అని అన్నాడు. అన్న తర్వాత ఇక అది ఒకటి. తర్వాత ఇక నాకు తర్వాత ఇంటర్వ్యూలు ఎక్కువ పెద్దగైనాక స్వామి నాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు ఏమీ లేదు. కానీ లైన్లో మాత్రం చాలాసార్లు మాట్లాడాడు. నేను ఎప్పుడైనా సమస్యతోటి కానీ ఏదైనా ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఇక్కడ పోయి కూర్చొని మాట్లాడుతుంటే స్వామి వస్తూ మాట్లాడుతూ బంగారు అని పలకరించి సమస్య గురించి అడిగి తెలుసుకొని ఒకటే ఒక్క వాక్యంతో సమాధానం చెప్పేవాడు. అట్లా చాలా సందర్భాల్లో జరిగింది. అయితే ఇక నేను గవర్నమెంట్ సర్వీస్లో చేరాను. 69లో గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయినాక నాకు పుట్టపర్తికి మా ఫ్యామిలీ వెంబడి పోవడం రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అయితే ఒకసారి స్వామి అన్నాడట, వాడికే డ్యూటీలు చాలా ఉంటాయి, రాగలేడు, డ్యూటీ కదా, గవర్నమెంట్ డ్యూటీ కదా, డ్యూటీ ఫస్ట్ అన్నాడట. అని ఏదో నాకు ఒక స్వామి క్షమించినట్టుగా అనిపించింది. నేను రెగ్యులర్గా పోలేకపోయినా.
తర్వాత ఇంకా నేను తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ కొరకు 69లో 72లో జాయిన్ అయినా. 72లో స్పెషలైజేషన్ చేసినప్పుడు 72 నుంచి 75 వరకు. 75లో అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 74లో ఇక్కడ శివం ప్రారంభోత్సవం అయింది. అక్కడ మన శివం 74లో అప్పుడు నేను వెళ్ళా. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ స్వామి దర్శనం చేసుకున్నాను. అదంతా జరిగింది. దాని తర్వాత ఇంకా నేను ఆ మధ్యన ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని, చేసేవాడిని. అయితే అప్పుడు ఊర్లో కూడా కొన్ని అవాంతరాలు, కష్టాలు ఇవన్నీ ఉండేవి. అయినా కూడా మాకు స్వామి ఎప్పుడు మీ వెంట జంట అన్నట్టు ఉండి అన్ని సమస్యలు ఇలా దాన్ని ఏమంటారు, నెయ్యిలో ఒక చిన్న ఎంటిక పడితే ఇట్లా చురుగ్గా తీసిపేస్తాడు. ఆ విధంగా మా కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వ్యవహారాలున్నా అవి సులువుగా పరిష్కరించేవాడు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మా నాన్నగారు 1953లో పెద్ద వ్యవహారం. ఆ వ్యవహారంలో ఆయన చాలా బాధపడ్డాడు. ఒక ఎక్సైజ్ కాంట్రాక్టర్కి షూరిటీ ఇచ్చి ఆయన లైఫ్లో ఉండే చాలా కష్టాలు చాలా అప్పుడే పడ్డాడు. అయితే స్వామి ఎప్పుడు వెళ్ళినా కూడా మా ఫాదర్కి ఏం కాదులే నేను చూసుకుంటానులే అని చెప్పి ధైర్యం చెప్పేవాడు. చివరికి ఆ సమస్య 1969లో మా పెళ్ళి అయిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ తోటి ఆ సమస్య తీరిపోయింది. అలా ఆయన చెప్పే వాక్కు ఏదైతుందో 100% కరెక్ట్గా అయిపోతుంది. అయితే 69లో అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఏమనుకున్నారంటే, అబ్బా ఇన్ని రోజులకు స్వామి అన్నమాట నిజమైంది అని చెప్పి ఆయన చాలా తృప్తిగా ఉండేవాడు. ఇక 69 నుంచి నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. ఎక్కువ ఫ్రీక్వెంట్గా మా ఫ్యామిలీ బట్టి పోలేకపోయేవాడిని. కానీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడల్లా మళ్ళీ పోయేవాడిని. అయితే 1981లో నేను నాకు తిరుపతికి ట్రాన్స్ఫర్ అయింది. తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు తిరుపతికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటే నేను స్వామి దగ్గరికి వెళ్ళాను. అయితే నాకు ఒకటే మాట చెప్పాడు అప్పుడు, బంగారు నేను నీకు చూసుకుంటాలే, నీ పని నువ్వు చేసుకుంటూ పో. అది నాకు చెప్పిన లైన్. తర్వాత అప్పుడే అంతకంటే ముందు మా బావగారి సాహిత్యాయులు, తర్వాత వారి ప్రొఫెసరు రామరాజు గారు వెంబడి నేను వెళ్ళాను పుట్టపర్తికి. వెళ్తే అప్పుడే నాకు వరండాలో స్వామి వచ్చి నమస్కారం ఇచ్చాడు. నమస్కారం ఇచ్చి తానే వచ్చి నిలబడి నమస్కారం చేసుకో అన్నాడు. చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళా లైన్లో కూర్చున్న తర్వాత స్వామి కొద్ది వెళ్ళిన తర్వాత, స్వామి నేను వెళ్తానంటే, వెళ్ళిరా బంగారు, మంచిగా వెళ్ళిరా అని, నేను చూసుకుంటాను, ఏమి కాదు, నీ పని నువ్వు చేసుకుంటూ పో అన్నట్టే. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టుగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. సమస్యలు పోతున్నాయి, వాటంతకవే తీరిపోతున్నాయి. అయితే స్వామి అనుగ్రహం అంటే అట్లా ఉంటుంది. చెప్పిన తర్వాత ఇక అది జరిగిపోయిన తర్వాత నేను ఇంకా 1980 ప్రాంతంలో సేవాదళలో జాయిన్ కాలేదు. అయితే నేను అప్పుడు ఇక్కడ శివంలో మెడికల్ క్యాంప్స్ నడిచేవి. శివంలో మెడికల్ క్యాంప్స్ నడిస్తే నేను డాక్టర్ సమ్ గ్రూప్లో ఉండేవాడిని. అయితే నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది శివం హాస్పిటల్ డాక్టర్స్, శివం మెడికల్ క్యాంప్ డాక్టర్స్ని. అయితే నేను రెగ్యులర్గా ప్రతి సండే పోయి ఈవినింగ్స్ అక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్లో పనిచేస్తున్న తర్వాత ఇంకా అదే సందర్భంలో మాకు ఎన్నోసార్లు స్వామి దర్శనం ఇచ్చి నమస్కారాలు చేసి మమ్మల్ని బ్లెస్ చేసేవాడు. అయితే ఇలాగ జరుగుతూ ఉంటే చివరికి నేను 2000లో రిటైర్ అయిపోయా. ఈ మెడికల్ క్యాంప్స్ ఉన్నాక కూడా 2001లో రిటైర్ అయిన తర్వాత నేను ఎందుకో స్వామి ఆర్గనైజేషన్లో ఎక్కడైనా పనిచేయాలి అని ఉద్దేశంతో నేను పుట్టపర్తికి వెళ్ళి అప్పుడు సఫాయాతో కలిసి నేను ఇక్కడ జాయిన్ కావాలనుకుంటున్నాను, ఏమన్నా వీలైతే అవకాశం ఉంటుంది అని అంటే, ఆయన ఉండి ఇక్కడ వీలు కాదని మొబైల్ హాస్పిటల్లో
మొబైల్ హాస్పిటల్ అయితే నీకు అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు డాక్టర్ నరసింహం గారు ఇప్పుడుండే ప్రెసిడెంట్ డైరెక్టర్ నరసింహం గారు ఆయన కలిశాను. అయితే ఆయన చాలా హ్యాపీగా నేను మొబైల్ హాస్పిటల్ నెలలో 4 రోజులు పుట్టపర్తిలో క్యాంప్ చేయాలి. ఆ క్యాంప్ చేసి 12 రోజుల్లో 4 రోజులు క్యాంప్ చేసి అక్కడ 4 రోజులు ఒక్కొక్క ఊరికి తీసుకెళ్తారు. ఒక్కొక్క ఊరికి తీసుకెళ్ళినాక అక్కడ మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెడికల్ క్యాంప్స్ అటెండ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మన పుట్టపర్తికి వచ్చేస్తాం, ప్రసాద్ నిలయానికి వచ్చేస్తాం. ఆ విధంగా 4 రోజులు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 4 రోజులు క్యాంపు. 4 రోజుల క్యాంప్తో అట్లా మొబైల్ హాస్పిటల్ డాక్టర్గా నేను చాలా క్యాంపులు అటెండ్ చేశాను. సుమారు ఒక 20-30 క్యాంపులు అటెండ్ చేసి ఉంటాను. చేసిన తర్వాత ఆ టైంలో నాకు ఒక మంచి సందర్భంలో ఒక వింత అనుభవం కలిగింది. ఒకసారి మొబైల్ హాస్పిటల్లో ఈ మొబైల్ హాస్పిటల్ ఇది పెద్ద వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లో ఎక్స్రే మిషన్ ఉంటుంది, అల్ట్రాసోనోగ్రామ్ ఉంటుంది, తర్వాత రకరకాల అన్ని ఎక్విప్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అయితే ఒక పేషెంటు ఆ క్యాంప్లో, రూరల్ ఏరియాలో ఒక క్యాంప్లో ఒక పేషెంట్కి పెద్ద లివర్ వచ్చింది, లివర్ యాబ్సెస్ వస్తాయి. అయితే డాక్టర్ నరసింహం గారిని అడిగాను, ఇది లివర్ యాబ్సెస్ ఉంది, మళ్ళీ దీన్ని డ్రైన్ చేద్దామా అని. పసు బాగా ఫుల్గా పసు ఉంది. అయితే ఆయన ఉండి సరే ట్రై చేయండి అన్నాడు. అయితే నేను మొబైల్ హాస్పిటల్ వ్యాన్లో తీసుకెళ్ళి అక్కడ అల్ట్రాసోనోగ్రామ్ చేస్తూ ఆ గైడెన్స్లో ఒక సుమారు 1.5 లీటర్ పసు తీసాం లివర్ నుంచి. తీసి అంతా చేసిన తర్వాత ఆ పేషెంట్ సక్సెస్ఫుల్గా క్యూర్ అయిపోయిన తర్వాత అది ఫోటో తీశాడు ఎవరు, నరసింహం గారు. తీసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ దర్శనం అప్పుడు ఫోటోలు చూపిస్తూ ఇది ఒక పేషెంటు లివర్ యాబ్సెస్ ఉండింది, ఈ లివర్ యాబ్సెస్కి మన మొబైల్ హాస్పిటల్ డాక్టర్ ఇట్లా చేశాడంటే ఎవరు అని అడిగాడు. అంటే నా పేరు చెప్తే ఎవరు అని అంటే ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడంటే అప్పుడు నేను ఒక హాస్పిటల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీగా పనిచేస్తాడు. హెచ్ఓడి అంటే అని అడిగాడు. అంటే హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే ఓ అని మంచిది అని ఆ ఫోటో చూసి అయితే నాకు చాలా నరసింహం గారు ఆ మాట చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. నేను చేసిన ఒక చిన్న పని స్వామి మంచిగా నన్ను ఆశీర్వదించినట్టుగా మాట్లాడాడని నాకు చాలా సంతోషమైంది. అయితే అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక తర్వాత నాకు ఇక సర్వీసులో ఉన్న రోజులు పోయేవాడిని మొబైల్ హాస్పిటల్ డాక్టర్గా. నాకు కొద్ది అనారోగ్య పరిస్థితులు, కొన్ని కాళ్ళ నొప్పులు, తర్వాత ఈ గ్లకోమా వల్ల నేను మొబైల్ హాస్పిటల్ డ్యూటీ చేయడం మానుకున్న తర్వాత ఇక ఈ మధ్యన ఒక 6-7 ఏళ్ల నుంచే మొబైల్ హాస్పిటల్ వెళ్ళకపోయేవాడిని. మొబైల్ హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఇక్కడ మన సత్యసాయి సేవా సదనం సరూర్ నగర్ ఇక్కడ ప్రతిసారి రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ అవుతాయి. శనివారం తర్వాత ఇక్కడి నుంచి రూరల్ క్యాంప్స్ అవుతాయి. దానికి మాత్రం నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అయితే అక్కడ మెడికల్ క్యాంప్స్ తర్వాత రూరల్ క్యాంప్స్కు అన్నిటికీ వెళ్ళేవాడిని. వెళితే నాకు ఒక తృప్తి అనేది, నేను మొబైల్ హాస్పిటల్ డ్యూటీ చేయకపోయినా ఇక్కడ ఈ హాస్పిటల్ డ్యూటీ చేస్తున్నాను కదా, స్వామి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి నేను చాలా తృప్తిగా ఆ డ్యూటీస్ చేసేవాడిని. ఇంకా ఈ మధ్యన ఒక అనారోగ్య పరిస్థితులు, నేను రావడం పోవడం కష్టం ఇబ్బంది ఉంటే నేను ఒక 5-6 ఏళ్ల నుంచి ఆ డ్యూటీలు చేయడం లేదు. అయితే తృప్తి ఏంటంటే ఏ సేవ చేసినా స్వామి ఆశీర్వదిస్తాడు. అది మనకెంతో తృప్తి ఇస్తుంది. అయితే దీంట్లో నా భార్య గురించి చెప్పాలి. నా భార్య శ్యామల, ఆమె కూడా సాయి డివోటి. పెళ్ళైనప్పటి నుంచి ఆమె రెగ్యులర్గా సాయి డివోటి. అయితే మా చెల్లెలు స్వయం ప్రభమడి ఆమె కూడా సేవాదళ వర్కర్గా చేసేది. పుట్టపర్తిలో కూడా సేవా యాక్టివిటీస్లో పనిచేసేది. తర్వాత ఇక్కడ పనిచేసేది. తర్వాత ఈ టిఆర్ లక్ష్యం వాళ్ళ గ్రూప్లో ఉండేది, అక్కడ చేసేది. అయితే నా భార్య శ్యామల ఒకసారి పుట్టపర్తిలో సేవాదళ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆమెకు మెయిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో డ్యూటీ పడ్డది. కార్డియాలజీ డిపార్ట్మెంట్లో డ్యూటీ పడితే అందరూ కొంతమంది భయపడ్డారు, మేము అది చేయలేము. అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ల కొరకు ఒక పేషెంట్, తను చూస్తున్న పేషెంట్ వెంబడి ఈమె పోవాలి. ఈమె పాపం ధైర్యంగా వెళ్ళి ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చూసింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చూడడం అంటే మామూలుగా
జనరల్ పబ్లిక్ వాళ్ళు చూడలేరు, తట్టుకోలేరు. ఈ నా భార్య ఎట్లా తట్టుకొని చూసి ఆ ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు అంటే ఆ పేషెంట్కు జబ్బు చాలా తీవ్రంగా ఉండింది. అయితే ఆ తర్వాత అక్కడ ఎన్నో రోజులు ఉన్న తర్వాత మంచిగానే ట్రీట్మెంటు జరిగింది. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న రోజులు నా భార్య అక్కడ సేవ, ఆ పేషెంట్కు అక్కడ అటెండెంట్గా సేవ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ చనిపోయినట్టు ఈయనకు వార్త వచ్చింది. వస్తే ఏ పేషెంట్కి అయితే ఆపరేషన్ చేసినప్పుడు చూసిందో, ఏ పేషెంట్కి సేవ చేసిందో, ఆ పేషెంట్ చనిపోయిన తర్వాత ఈమె నిజంగా ఏడ్చేసింది. అంత అటాచ్మెంట్. అలా నా భార్యకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు నా భార్య మన గత సెప్టెంబర్ 17 రోజున 17 సెప్టెంబర్ రోజున కాలం చెల్లింది. అయితే ఈమెకు జరిగిన ఒక స్వామి అనుభవం ఏంటంటే, ఈమెకు 1999 2000 ప్రాంతంలో ఈమెకు ఛాతీ నొప్పి వచ్చింది. నా భార్యకు ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు ఇక అందరు డాక్టర్లు చేశాం. నేను డాక్టర్ అయి ఉండి కూడా నేను గుర్తించుకోలేకపోయిన తర్వాత చివరికి డాక్టర్ సోమరాజు అంతకంటే ముందు ఒక కార్డియాలజిస్టు సోమరాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన యాంజియోగ్రామ్ చేశాడు. కరోనరీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత నా భార్యకు బ్లడ్ వెజల్స్ అన్నీ స్వామి అనుగ్రహంతో ఏ బ్లడ్ వెజల్ దెబ్బతినలేదు. అన్ని బ్లడ్ వెజల్ పర్ఫెక్ట్గా నార్మల్గా ఉన్న తర్వాత ఇక సోమరాజు ఏమన్నా అంటే ఇంక వేరే పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు, మెడికల్ ట్రీట్మెంట్ తోటి మంచిగా రికవర్ అయిపోతుంది, మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తామని చెప్పాడు. చెప్తే నా భార్య లైఫ్ లాంగ్ మెడికల్ ట్రీట్మెంట్ మీదనే ఉండింది. అయితే ఆమె ఇలా ట్రీట్మెంట్ పొందుతున్న రోజులు, ఇప్పుడు సిక్ అవుతున్న రోజులు ఆమె తమ్ముడు రవికుమార్ ఇప్పుడే భజన్స్లో పాల్గొంటాడు, శివం భజన్స్లో ఉంటాడు. ఆ రవికుమార్ పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఇట్లా మా అక్కకు హార్ట్ అటాక్ వచ్చింది స్వామి అని చెప్తే సరే నేను చూసుకుంటాను, ఏం కాదు. ఆ మాట ఆమె బ్రతికిన రోజులు ఆ మాట ఆయనకు శ్రీరామరక్ష. ఆమె అలా ధైర్యంగా ఏ ఇబ్బందులకు రాకుండా ఆమె మంచిగా ఆమె చివరి దశలో ఆమె నిద్రలో ప్రారంభమైంది. నిద్రలో ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టపడకుండా. ఆమెకు సీవియర్ డయాబెటీస్ ఉండేది. అయితే ఈ విధంగా స్వామి చెప్పిన మాట తర్వాత సుమారు 20 ఏళ్ళు ఆమె మందులతోటి మేనేజ్ చేసుకుంది. ఏమి ఇబ్బంది పడలే, మంచిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక మాకు కొద్ది కుటుంబ పరిస్థితుల్లో నా భార్య నా కూతురు దగ్గర ఉండవలసి వచ్చింది అమెరికాలో. అప్పుడు ఇక నేను ఒక్కడిని ఇక్కడ ఉండేవాడిని. ఇంకా నా భార్య కూతురు దగ్గర ఉంటే అప్పుడు ఒకటి ఏంటంటే ఈ స్వామి సేవలో కానీ ఇక్కడ పుట్టపర్తికి ఎక్కువ పోవడం కానీ వీలు కాకపోయింది. అయితే ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా స్వామి దర్శనం చేసుకోవడానికి మాత్రం మాకు ఉత్సాహం ఉండేది, వెళ్ళేది వచ్చేది. కానీ సేవా యాక్టివిటీస్లో మాత్రం పాల్గొనడానికి వీలు కాకపోయింది. అదొక అసంతృప్తి ఆమెకు. కానీ ఏం చేస్తాం చెప్పు, పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు నా కూతురు కొరకు ఆమె అమెరికాలో ఉండిపోయేది. అయితే ఇప్పటికి కూడా అనుకుంటుంటాను, ఆమె యొక్క ఎన్ని రోజులైతే ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా బతికిందో అది స్వామి అనుగ్రహంతో బతికిందని, మేము ఆయన ఆశీర్వాదంతో బతికిందని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఇక నా పరిస్థితికి వస్తే నాకు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా నాకు అన్నీ ఆయన ప్రత్యక్ష దైవం, తర్వాత సకలాదేవత స్వరూపుడు. నేను ఎప్పుడు రోజు అదే మొక్కుకుంటాను, సకలాదేవత స్వరూపుడు, అన్ని దేవతలకు నీ ఒక్కడికే మొక్కుతాను, నీవే నన్ను రక్షిస్తావని చెప్పి మొక్కుకుంటాను. ఆ విధంగా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఆయనే రక్షిస్తాడు, ఆయనే నన్ను కాపాడుతాడు. ఇది ఇప్పటికి కూడా నాకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది. ఇది మా నాన్నగారు తన అనుభవాలు 1952 నుంచి ఆయనకు ఉన్న అనుభవాలన్నీ ఈ చిన్న పుస్తకంలో రాశాడు. ఆయనకు ఎట్లా మొదలు స్వామితో పరిచయం
అక్కడికి పుట్టపర్తికి వెళ్ళిన సంగతి. అప్పుడు పుట్టపర్తికి వెళుతున్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు, ఎడ్ల బండిలో పోవడము, ఇవన్నీ క్యాంపులు చేయడము. పుట్టపర్తిలో ఏవి వసతులు లేవు. అప్పుడు షెడ్లలో ఉండేవాళ్ళు, తర్వాత గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. అవన్నీ దీంట్లో రాశాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్వామి చేయితో తీసి ఇచ్చిన ఫోటో ఇది. ఇది మా అమ్మకు ఇట్లాంటి ఫోటోనే ఒకటి ఉంది. ఆమె ఎప్పుడు పూజా మందిరంలో పెట్టుకొని ఇది ఆమె ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. ఈ ఫోటో ఇప్పటికి కూడా నా దగ్గర ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోకే నేను రోజు పూజ చేస్తుంటాను. అలాగే ఇంకొక ఫోటో ఇచ్చాడు స్వామి. ఇదేమో చేయితో తీసి ఇచ్చిన ఫోటో, సృష్టించిన ఫోటో. ఇది మా అమ్మకి ఇచ్చింది. ఈ ఫోటోనేమో ఫోటో మేము తీసుకెళ్తే దీని మీద స్వామి విత్ బ్లెస్సింగ్స్ విత్ లవ్ సాయి అని చెప్పి సంతకం పెట్టి ఇచ్చాడు. ఇది నా దగ్గర ఉంది, మా ఫాదర్ దగ్గర ఉంది, మా బ్రదర్ దగ్గర ఉంది. ఇట్లాంటి 3 ఇచ్చాడు. అది దాని తర్వాత ఒకసారి పాదుకలు కొరకు స్వామి అప్పుడు చాలామందికి పర్మిషన్ ఇచ్చాడు. ఇస్తే పాదుకలు తీసుకుపోయి ఇక్కడ స్వామి ముందర పెడితే స్వామి వాడిని టచ్ చేసి బ్లెస్ చేసి ఇచ్చేవాడు. అలాగా మా ఫాదరు ఈ పాదుకలు తీసుకొచ్చి ఇచ్చాడు. హుస్సేన్ గారు ఖమ్మం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు. మాకు సదవకాశాన్ని ఇచ్చారు. సదవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. తర్వాత సత్యసాయి ఆర్గనైజేషన్స్ నుంచి మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామికి సదా వారి అనుగ్రహం కొరకు మేము ఎప్పుడు ప్రార్థిస్తూ వారి అనుగ్రహం కొరకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటాము. తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు, తర్వాత స్వామి ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ ప్రార్థిస్తూ ముగిస్తాను. జై సాయిరామ్.